శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం. ఐజయా చాప్టర్ 49 వర్స్ 25లో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. ఏ రీతిగా బలవంతులుగా ఉన్నవారు చెరపట్టబడినా విడిపించబడతారు. అంటే ఈ దినము మీ ఇంటికి శుభవార్త ఏంటంటే, నీ బ్రతుకులో శుభవార్త ఏంటంటే, ఎటువంటి బలత్కారము పరిస్థితుల చేత బంధించబడ్డ విడుదల, ఒక స్పెషల్ డెలివరెన్స్ అనేది నీ జీవితానికి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నాకు విడుదల ఉంటుందా, ఈ బంధకం నుంచి నేను బయటపడతానని, నా జీవితంలో బయటపడతానని నాకు ఆశ లేదు అంటున్నావు కదా. దేవుడు నిన్ను సమస్త బంధకాల నుంచి విడుదల దేవుడు తీసుకొస్తున్నాడు. అప్పులున్నాయా, ఏడుస్తున్నావా? అప్పుల నుండి కూడా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. అనారోగ్యం ఉంది, నా శరీరం ఇలాగ అయిపోయింది, నా చర్మం ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలా కుమ్ములిపోతుంది, కృషించిపోతుంది అంటావు కదా. విడుదల ఇచ్చే గొప్ప దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతాడు. బలమైన మాట ఏంటంటే, చూడండి, నేను చదువుతున్నాను, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితం విడిపించబడతారు. అందరూ ఎలాంటి వారైనా, అయ్యో నేనేంటి, నాకు ఇంత తెలివి ఇంత జ్ఞానం ఉండి అసలు పడిపోతానని అనుకోలేదు, నేను పడిపోయాను. ఇలాగ నేను చేస్తాననుకోలేదు, చేసేసాను. నేను అది ఎంత జాగ్రత్తగా ఫైనాన్షియల్గా చాలా ప్లాన్గా ఉంటాను నేను, కానీ నేనే ఇలాగ అప్పుల్లో పడిపోయాను. నేను చాలా తెలివిగా ఉంటాను, నేను పడిపోకుండా చూసుకుంటాను, లాస్ అవ్వకుండా చూసుకుంటాను. ఇలాగ జరిగిందని అనుకున్నాను కదా. సహితము దేవుడు విడిపిస్తున్నాడు. గొప్ప విడుదల. నా బిడ్డ బ్రతికిలాగా అయిపోయింది ఏంటి, నా బిడ్డ జీవితం ఇలాగా అయిపోయింది ఏంటి, నా కుమారుడిలాగా అయిపోయాడు ఏంటి ప్రభు అని దెబ్బలాడుతున్నావు కదా. గొప్ప బంధకము నుండి విడుదల దేవుడు కలగజేస్తున్నాడు. నీ బిడ్డ బలమైన సాక్ష్యం చెప్తాడు. మనకి అనుకుంటాం బలమైన బంధకాలు, చెడు స్నేహాలు ఇలా వచ్చేసినాయి అని అనుకుంటాం. కానీ మరి సెయింట్ అగస్టిన్ అనే ఒక మనుషుడి గురించి అయితే, ఆ మనుషుడు భయంకరమైనటువంటి చెడు బంధకాల్లో ఉంటే తల్లి చేసిన ప్రార్థనకి దేవుడు ఆ బిడ్డని గొప్ప దైవజనుడిగా, గొప్ప మరి వేద పాఠశాలకి మూల పురుషుడిగా అయిపోయేలాగా దేవుడు చేశాడు. మరి మీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని దేవుడు బలమైన సాక్షులుగా, మిషనరీలుగా చేస్తాడు. ఏంటి, ఈ మనుషుడా, ఈ తాగుతున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, ఈ చెడు అలవాట్లు ఉన్నాయి, ఈ మనుషుడు ఎట్లా మారుతాడు దేవా అని ఏడుస్తున్నావా? మారుతాడు. అన్నిటి నుండి విడుదల, అన్ని రకాల విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ ఇంటికి నేడే విడుదల. అన్ని విషయాల్లో ఐశ్వర్య, దీవెన, ఆరోగ్యం దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం ప్రార్థనలో ఏకీభవిందాం. ప్రియులరా, నిర్గమకాండములో ఉన్నటువంటి వాక్యము, ఈ నెలలో దేవుడు ఈ మాటను మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. నిర్గమకాండము 6వ అధ్యాయము 5-6 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి
మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రవక్తలుగా చేర్చుకొని మీకు దేవుడినయ్యుందును. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 5వ వచనంలో ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. నిర్గమకాండము అంటేనే నిర్గము అంటే వెళ్ళు మార్గము. నిర్గం అంటే ఏంటి? వెళ్ళు మార్గము. దీని ఇంగ్లీష్లో ఎగ్జోడస్ అంటారు. ఈ ఎగ్జోడస్ అనేది ఎగ్జిట్ అనే మాట నుంచి వచ్చింది. ఎగ్జిట్ అనేది బయటకు వెళ్ళుట, వెళ్ళు మార్గం. మనము బస్ స్టేషన్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, విమానాశ్రయంలో అయినా ఎక్కడైనా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనము ఫ్లైట్ దిగి బస్ దిగి వెళ్తూ ఉంటే మనం బయటికి వెళ్ళాలనుకోండి, బయటికి వెళ్ళు మార్గం ఎలా పెడతారంటే అక్కడ EXIT ఎగ్జిట్ అని పెడతా ఉంటుంటారు. అంటే బయటికి వెళ్ళుట. ఇటెల్లలో తెలియదు, అక్కడ ఉంటుంది ఎగ్జిట్ అని. పోవు మార్గము, వెళ్ళు మార్గము. ప్రియులరా, ఇశ్రాయేలీలు ఈ నిర్గమకాండం అంటే నిర్గము అంటే వెళ్ళుట, బయట పడుట, బయటికి వెళ్ళిపోవట. ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల దగ్గర బానిసలుగా ఉన్నప్పుడు వారు దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ప్రభువా, మేము ఈ బానిసలుగా ఉండలేకపోతున్నాము, మేము భారమైన పనులు చేయలేకపోతున్నాము, మా ఊరు లేదు, మా ఇల్లు లేదు, మా ప్రాంతాన్ని విడిచి మేము అనాథులుగా ఉన్నాం బాబు అని ఐగుప్తు ప్రాంతంలో వారు పనులు చేసుకుంటూ ఏడ్చి చివరికి ఏడవలేక మూలుగుతూ ఉన్నారటండి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపర్చి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. దేవుడు మోషేకి చెప్తా ఉన్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి సమయంలో కూడా దేవుడు తన ప్రజలకు ఏదైనా గొప్ప కార్యము చేయాలంటే ఆయన ఒక మనుషుడితో మాట్లాడతాడు. ఆ మనుషుడే ప్రవక్త అంటారు. ఆ మనుషుడిని, ఆమేన్, హల్లెలూయా. ఇంగ్లీష్లో ప్రవక్తని ప్రాఫెట్ అంటారు. ఏమంటారు? ప్రాఫెట్. తెలుగులో ప్రవక్త. ప్రవక్త అంటే దేవుడిచ్చిన సందేశాన్ని మనుషులకు తెలియజేయువాడు. ఆమేన్. ఏంటండి ప్రవక్త అంటే? దేవుడిచ్చే సందేశాన్ని ప్రజలకు తెలియపరిచేవాడు ప్రవక్త. అక్కడ మోషే ఉన్నాడు. ఆ మోషేకి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు, వారు మూలుగు నేను విని ఉన్నాను. నేను విన్నాను కనుక వారిని బానిసత్వము నుండి వారిని బయటికి తీసుకువస్తాను. ఎక్కడ తీసుకొస్తానంటే బానిసత్వము నుండి కానాను దేశానికి నడిపిస్తాను. ఆమేన్. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తాను. వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రియులరా, నేను ఐగుప్తు దేశాన్ని దర్శించాను. నేను 2 మార్లు ఐగుప్తు దేశానికి వెళ్ళాను. ఈ ఈజిప్ట్, ఈ బానిసత్వంగా ఉండి ఇశ్రాయేలీలు ఎక్కడ ప్రార్థన చేశారో, ఎక్కడ ఏడ్చారో ఆ ప్రాంతాలన్నీ తిరిగి రీసెర్చ్ చేసుకున్నాను. నాకు చాలా బాధ అయింది. అక్కడ 2 పిరమిడ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? పిరమిడ్స్ అని పెద్దగా ఉన్నాయన్నమాట. ప్రపంచంలో 7 వింతలలో ఇది పెద్ద ఒక వింత అనమాట. ఇది ఇంతకీ ఆ పిరమిడ్స్ లోపల ఏముంటాయంటే అక్కడ చరిత్ర చెప్తా ఉన్నారు. ఆ రాజ్యమును పాలించిన రాజులు ఎవరు? ఆ ఐగుప్తుని పాలించిన రాజులు సమాధులు ఉన్నాయి లోపల. ఆ పిరమిడ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది. దాన్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ పిరమిడ్స్ ఇలాగ భూమి నుండి పైకి ఇలాగా గోపురంలో కట్టారనమాట. ఆ కట్టినవన్నీ కూడా చూస్తే ఆ రాతి బండలు ఆ కొండను తొలిచి చూడండి. అదిగో మొన్న నేను వెళ్ళినప్పటికీ అలాగా ఉంది. భూమి నుండి పైకి కట్టారు కదా. ఆ ఎదురున్న బొమ్మ ఏంటంటే మన ఇశ్రాయేలీలు ప్రజల్ని బాధ పెట్టిన రాజు ప్రతిమ అనమాట. అది ఫరో. ఫరో ప్రతిమ అక్కడ రాతి మీద చెక్కారు.
వెనకాల గోపురంగా పైకి ఉంది చూసారా, దానిని పెద్ద పెద్ద ఇంత రాళ్లతోటి కట్టారనమాట. లోపల వాని సమాధి ఉంది. నేను దాని దగ్గరికి వెళ్ళి దాని లోపలికి కొంత దూరం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాను. అందులో అసలు ఏముంది ఏంటిది అని అసలు చూస్తే ఒక్కొక్క ఇటుక ఇది ఈ గ్లాస్ అంత ఉంటుంది అనమాట, రాతి ఇటుక. అది ఎలాగ పేర్చారు? ఆ రోజుల్లో క్రెయిన్స్ లేవు, ఉన్నాయా? క్రెయిన్స్ లేవు, ఏమీ లేవు. దేవుని బిడ్డల చేత వారు సమాధులు కట్టించుకున్నారు. వారు ఆ రాళ్ళు మొయ్యలేక కొన్ని రాళ్ళు మీదడిపోయి, కొందరు తల పగిలిపోయి చితికిపోయి చనిపోవటం. అసలు చూడండి, లోపల భాగం చూపిస్తున్నాం చూడండి. ఇదిగో వారు సమాధులు ఈ రీతిగా లోపల దాస్తూ ఉంటుంటారు. భయంకరమైనటువంటి పనులు ఇశ్రాయేలీల చేత చేయించుకుంటూ ఉండేవారు. ఆ డెడ్ బాడీలన్నీ మన లోపల పంపించడం, దాయటం, దాని దగ్గర ఎన్నో పనులు చేయటం అనమాట. నాకు అనిపించింది, చాలా జాలేసింది నిజంగా. వాక్యం చదువుతుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి మన పూర్వీకులలో ఎవరు వారు? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? మన పూర్వీకులు. వారు ఇంత కష్టపడి పనిచేసారా? వారికి సరైనటువంటి సదుపాయం లేదు. వారి చేత వెట్టి చాకరీ చేసుకుంటుంటే అప్పుడు చాలా ఏడ్చారు ఇశ్రాయేలీలు. ఏడ్చి ఏడ్చి మూలుగుటం మొదలుపెట్టారు. దేవా, ఇంకెంతకాలం ఈ కర్మ, ఎంతకాలం. ఆ సూపర్వైజర్లు వచ్చి గుర్రాల మీద వచ్చి పాడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒంటెల మీద వచ్చి వారు బూట్ కోలతో తన్నుతూ ఉంటుంటారు. రాళ్ళు ఇచ్చి కొడుతుంటారు పని చేయకపోతే. వారు ఏడ్చారనమాట ఇశ్రాయేలీయులు. దేవా, ఎంతకాలం ఈ కర్మ అనుభవించాలి? మా జీవితాలకి సుఖం ఎప్పుడు వస్తుంది? మేము మా దేశం వెళ్ళాలి, మేము కానాను దేశానికి వెళ్ళాలి, మీరు మాకు వాగ్దానం చేసిన దేశానికి మేము వెళ్ళాలి, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి బాబు అని ప్రార్థన చేసి చివరికి ప్రార్థన చేయలేక మూలుగుతూ ఉన్నారటండి. ఈరోజు ఆశీర్వాద వాగ్దానం ఏంటంటే, దేవుడు నీ భయంకరమైన కష్టం గురించి నీ మూలుగు దేవుడు విని ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. అక్కడ మోషేకి చెప్పమన్నాడు. ఈరోజు కృపాకాలంలో ఇసాకు పాస్టర్కి దేవుడు చెప్పి మీకు చెప్పమన్నాడు. నేను మీకు చెప్తా ఉన్నాను, మీ మూలుగు దేవుడు విని ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఒక్కొక్క మూలుగుతున్నప్పుడు ఒక్కొక్క భార్య కష్టము మూలుగుతుంటే భర్తకు అర్థమవుతుంది. ఏమవుతుంది చెప్పాలి? భర్తకు అర్థమవుతుంది. అర్థమైనా కానీ మంచి నటన ఉంటుంది ఆయన దగ్గర. అర్థం కానట్టుంటాడు, తినేసిపోతాడు అంతే. నేను ఇలాగ మాట్లాడుతుంటే నీకు ఏమైనా అర్థమవుతుందంటే ఏమన్నావు నాకు అర్థం కాలేదంట. పెద్దలకు చెప్పుకున్న వారికి అర్థం కానట్టుంటుంది. నీ కష్టము ఎవరికి అర్థం కాదు. నీ కష్టము నిన్ను సృజించిన వాడికి అర్థమవుతుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము ప్రత్యేకమైన శుభవార్త ఏంటంటే, మీ మూలుగు దేవుడు విన్నాడు. మిమ్మును అందులో నుండి దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. ఏ బానిసత్వంగా ఉన్నావో, ఏ కష్టములో ఇరుక్కుపోయావో, ఏ బిడ్డలు లేరని ఏడుస్తున్నావో, ఏ అప్పులున్నాయని ఏడుస్తున్నావో, వ్యాపారం లేదని ఏడుస్తున్నావో, బ్రతుకు తెరువు సరిలేదు, అందరి చేత అన్ని మాటలు పడవలసి వస్తుంది అని ఏడుస్తున్నావో, నీ వ్యక్తిగతంగా నీ దీన మొర, నీ మూలుగు దేవుడు విని ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీల మూలుగు దేవుడు విని చేసిన పని ఏంటంటే, ఐగుప్తు నుండి కానానుకు దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఆ కానాను దేశమే ఈరోజు ఇజ్రాయేలు దేశము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ దేశం అది? నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాను. ఐగుప్తు దేశం దిగి ఆ తర్వాత ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రం ద్వారా అలాగా తీసుకొచ్చి, ఎర్ర సముద్రం దాటించి సేనాయి తీసుకొచ్చి, సేనాయి నుంచి అలాగ దేవుడు ఇజ్రాయేల్ దేశానికి ఎలా తీసుకెళ్ళాడో ఆ మార్గములో నేను ప్రయాణం చేశాను. 2 మార్లు ప్రయాణం చేశాను. బైబిల్ పట్టుకున్నాను, నోట్బుక్ రాసుకుంటూ మొత్తం రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాను మీకు అందరికీ చెప్పాలని. ఎందుకంటే కష్టములో ఉన్న మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని
పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, నాతో చాలామంది వచ్చారు ఇజ్రాయెల్ దేశానికి. వస్తే వారందరికీ నేను 9-10 రోజులు నాన్ స్టాప్గా వాక్యం చెబుతూనే ఉన్నాను. వారికి సాయంత్రం హోటల్లో కూర్చున్నప్పుడు వారందరూ అడిగే ప్రశ్నలకి జవాబులు చెబుతూ ఆ ప్రదేశాల గురించి థియాలజీ అంతా వివరిస్తూ ఉన్నాను. బస్సులో చెప్తున్నాను. బస్సు ప్రయాణం జరుగుతున్నప్పుడు మైక్ తీసుకుని బస్సులో ఉన్న వాళ్ళందరికీ స్థలాలు ప్రదేశాలు చూపించి వాక్యం చెప్తున్నాను. అంతా వాక్యం చెప్తే నా పక్కన ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు సడన్గా మైక్ తీసుకున్నాడు. మామూలుగా మైక్ తీసుకుని, ఇంకా మేము ఇజ్రాయేల్ ప్రయాణం అయిపోయింది, తిరిగి మనం విమానం ఎక్కేస్తాం, వెళ్ళిపోతాం అని చెప్పి, మరి ఇసాక్ పాస్టర్ గారు ఇంత కష్టపడి మనకి ఇన్ని రకాలు చెప్పారు కదా, ఆయనకి చప్పట్లు కొట్టండి అంటే వాళ్ళకి చప్పట్లు కొట్టారు. అంతా అయిపోయాక అన్నాడు, మనమందరం కూడా వ్యక్తిగతంగా ఆయనకి కానుకలు ఇద్దాం అన్నారు. ఎవరికి చెప్పరే? ఇసాక్ పాస్టర్ గారికి కానుకలు ఇద్దాం. అందరి దగ్గర కానుకలు తెచ్చి నా సీటు పక్కనే పెట్టి మైక్ స్విచ్ ఆఫ్ చేసేసి నా చేయి పట్టుకుని అన్నాడు, ఇవన్నీ నేను పట్టుకెళ్ళిపోతాను అన్నాడు. నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి పాస్టర్ గారు అన్నాడు. నేను అన్నాను, సరే పట్టుకెళ్ళు, నీకు అవసరం ఉంటున్నావు కదా పట్టుకెళ్ళు, దేవుడు ఇంకోలాగా ఇస్తాడులే. ఆ పట్టుకెళ్ళిన మనుషుడు అక్కడే ఉండిపోయాడు. నేను దేవుని వైపు చూసిన నన్ను దేవుడు పర్వతాల మీద పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. మనము ఎవరి వైపు చూస్తాం? మనం ఎవరి వైపు చూడాలి? మన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు అసలు నేను ఏదనుకుంటున్నానో అది మీరుంటున్నారేంటి అన్నాడు. నేనన్నాను, నీవు మనుషుల వైపు చూసి చందాలు అడుగుతున్నావు, నేను అసలైన వాని దగ్గర చందా అడుగుతున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. మనం పని చేసామనుకోండి, ఎవరిని చందా అడగని అవసరం లేదు, దేవుడే ఇస్తాడు మనకి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకో చోట ఏమైందంటే, పాస్టర్లు అందరూ ఆ మృత సముద్రం దగ్గరికి వెళ్ళాం, డెడ్ సీ దగ్గరికి. చాలామంది పాస్టర్లు అనబడిన వారు అందరూ వచ్చారు. అక్కడ మండు టెండగా ఉంది. అందరూ మృత సముద్రంలో స్నానం చేసి లేచి వచ్చి చక్కగా రెడీ అవుతున్నారు. నేనేం చేశానంటే, చాలా ఎండ ఎక్కువ ఉందని చెప్పి ఒక కోకోకోలా డైట్ కోక్ తాగుదామని అక్కడ అడిగితే వాడు అన్నాడు $4 అన్నాడు. ఎంత? $US. మనకు రూపాయి అయితే అమెరికా వాళ్ళది డాలర్ అంటారు అనమాట. వారి దగ్గర $4 అన్నాడు. $4 అంటే నా పక్కన ఇంకో పాస్టర్ గారు ఉన్నారు, 2 ఇవ్వండి అన్నాను. వాడు 2 ఇచ్చాడు. 2 ఎంత అన్నాను, $8 అన్నాడు. ఓకే అని మేమిద్దరం కలిసి ఆ డైట్ కోక్ ఇలా తీసుకుని తాగుతూ ఆ మృత సముద్రం అంతా పరిశీలన చేస్తున్నాం. ఈ లోపల మా వెనకాల ఆ బస్సులో వచ్చిన పాస్టర్లు ఉంటారు కొంతమంది, వాళ్ళందరూ వచ్చి మాకు డైట్ కోక్ కావాలి, మాకు డ్రింక్ కావాలని అందరూ అడిగారు. ఆ షాప్ వాడు ఏమనుకున్నాడంటే, తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఈయన సైన్యం ఇలాగా ఉన్నారు అందరూ అని చెప్పి వాళ్ళందరికీ డ్రింకులు ఇచ్చేసాడు. అందరికీ డ్రింకులు ఇచ్చే కానీ ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చుకోలేదు. వాళ్ళు కూడా ఎవరు డబ్బులు ఇవ్వలేదు. మేము తాగిన తర్వాత ఇదిగో $8 అని ఇస్తుంటే ఆ మనుషుడు అన్నాడు, నీ దగ్గర నుంచి దగ్గరగా $300 పైన వస్తాయి అన్నాడు. నేను అన్నాను, అన్ని డాలర్లు ఎందుకు వస్తాయి నీకు అన్నాను. ఇదిగో వీళ్ళందరూ కూడా నీ వెనకాల వచ్చి తాగేసారు అన్నాడు. నేను వాళ్ళందరి వైపు చూసి తాగేరా అన్నాను. అదేంటి ఇషాక్ గారు తాగేసేవాడిని అంటారు. మరి డబ్బులు ఇవ్వలేదా అన్నాను. మీరు ఇస్తారని ఇవ్వలేదండి. తీరా చూస్తే నేనేం చేశానంటే, ఫోన్లో వీళ్ళందరూ తాగారు కదా, ఇది మనకు ఆశీర్వాదాలని నా దగ్గర ఉన్నాయే $300 ఉన్నాయి. అవన్నీ ఆ షాప్ వాడికి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మా స్నేహితుడు అన్నాడు, కాకినాడలో ఉంటాడు ఆ పాస్టర్ గారు, ఐజాక్ గారు మీ డబ్బులన్నీ ఇచ్చేసారు, మీ దగ్గర డబ్బులు లేవు కదా, ఇంకా మనకు 2-3 రోజులు ప్రయాణం ఉంది కదా అన్నాడు. దేవుడు ఇస్తాడులే అన్నాడు. ఈ ఇజ్రాయెల్ దేశంలో మీకు డబ్బులు చందా ఎవరు ఇస్తారన్నాడు. చూద్దాం.
మనం నమ్మిన దేవుడు భారతదేశంలోనే ఉండడు, ఆయన ప్రపంచం అంతటి మీద ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందరికీ ఇచ్చేసాం. ఈ పాస్టర్ గారు అన్నాడు, మీకు ఏమైనా అవసరం అయితే నన్ను అడగండి, నేను ఇస్తానండి అన్నాడు. నేనన్నాను, లేదు లేదు, నేనే నీకు ఇస్తాను చూడన్నాను. మీ దగ్గర లేవు కదా, ఇంకా నాకు తెలుసు కదా అన్నాడు. చూద్దాం, నా విశ్వాసం ఏంటో, నాతో ఉన్నవాడు ఎలాగ సహాయం చేస్తాడో నువ్వు చూస్తావు అన్నాను. ఆ సాయంత్రం యాహూద్ సిటీ అనే ఒక సిటీ ఉంటుంది, అక్కడ బెస్ట్ టీవీ స్పీకర్స్ అవార్డులు ఇస్తున్నామని చెప్పి పిలిచారు. కాన్ఫరెన్స్కి వెళ్ళాను, అందరూ రెడీగా వచ్చారు. ఆ ఇజ్రాయెల్ దేశంలో యాహూద్ సిటీలోని ఆ మీటింగ్ జరుగుతుంది. నేనేం చేశానంటే, అక్కడ అన్నాడు, మమ్మల్ని పిలిచిన ఆ లీడర్ అన్నాడు, మీరందరూ సూట్లు వేసుకురావాలి, మీకు అవార్డు ఇస్తున్నారు అన్నారు. ఏం అవార్డు అంటే, మీరు టీవీలో మంచిగా వాక్యం చెప్తున్నారు, మీకు బెస్ట్ టీవీ స్పీకర్ అవార్డు ఇస్తున్నారు, మీరు అందులో రావాలన్నారు. నేనేం చేశానంటే, బూట్లు వేసేసుకున్నాను, టకప్ చేసేసాను, సూట్ వేసేసాను, రూపాయి బిల్ల లేదు దగ్గర, ఏం లేదు. ఎందుకంటే నా డబ్బులన్నీ వాళ్ళ డ్రింకులు తాగేశాను, అయిపోయినాయి. పౌడర్ కొట్టేసుకున్నాను, సెంట్ కొట్టేశాను, కళ్ళజోడు పెట్టుకున్నాను, వెళ్ళిపోయినంతే. చివరికి మా ఫ్రెండ్ అన్నాడు, నువ్వు సూటు బూట్ వేసావు, జేబులో డబ్బులు లేవు, నీకు కొంచెం డబ్బులు ఇస్తానన్నాడు. వద్దు 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 వద్దు, ఎంత ఖాళీ అయిపోతామో అంత దేవుడిస్తాడు. హల్లెలూయా. ఆ యాహూద్ సిటీలో అందరం కూర్చున్నాం, అందరిని పిలుస్తున్నారు. రెవరెండ్ చెక్కిం ఇస్సాక్ పాస్టర్ గారు బెస్ట్ టీవీ స్పీకర్ అవార్డు ఇస్తున్నాం రండి అని పిలిస్తే, నేను అందరి ముందు సూట్ వేసుకుని అలా స్టేజ్ ఎక్కుతున్నాను. ఎక్కి అలాగ అవార్డు తీసుకుంటే, ఇశ్రాయేల్ దేశంలో కొందరు ఆ మీటింగ్లో ఉన్నారు. అందులో ఒక మనుషుడికి నా మీద దేవుని వెలుగొండటం వాడికి కనపడిందట. అమ్మో, ఇతనికి ఎవరో తెలియదు కానీ ఈయనకి కొన్ని డబ్బులు ఇస్తే మనకు ఎంత ఆశీర్వాదం అని చెప్పి నేను ఈ అవార్డు తీసుకుని వెళ్ళి కింద కూర్చునేప్పటికి నా దగ్గర ఇజ్రాయేల్ దేశం డబ్బులు పట్టుకొచ్చి నా చేతిలో పెడుతున్నాడు. నీవు వెళ్ళి అవార్డు తీసుకుంటూ ఉంటే దేవుడు చెప్పాడు నాకు నీకు ఇవ్వాలని. హల్లెలూయా చెప్పరే. నేను పైకి ఇలా మాట్లాడుతున్నాను కానీ నా హృదయం అంటే మన కష్టము దేవుడు చూస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ మనుషుడు అన్నాడు, నన్ను బ్లెస్ చేయండి అన్నాడు. ప్రార్థన చేశాను, ఎంత సూట్ వేసుకున్నానో అన్ని డబ్బులు వచ్చేసినాయి. నా పక్కనే ఉన్నాడు మా ఫ్రెండ్ విల్సన్ పాస్టర్ గారు. ఆ మనుషుడు వెళ్ళి, నువ్వు వెళ్ళి ఇచ్చావు కదా, అతను ఏంటి ఎందుకు ఇచ్చావంటే, ఆయన దైవజనుడు నాకు ఇవ్వాలనిపించి ఇచ్చానంటే, ఆ మనుషుడు కూడా లెగిసి వచ్చి ఆ మనుషుడు కొన్ని షెకేల్ డబ్బులు ఇచ్చాడు. నాకు ఇంకా డబ్బులు ఎక్కువైపోయాయి. మళ్ళీ ఏం చేశారంటే, మా ఫ్రెండ్ని అన్నాను, మనం ఇంక 2-3 రోజుల్లోంచి దేశం వెళ్ళిపోతాం కదా, నాకు ఇన్ని డబ్బులు ఎక్కువైపోతాయి, కొన్ని నువ్వు ఖర్చు పెట్టుకో, ఇంకా ఎవరికైనా లేకపోతే ఇద్దామని చెప్పి ఇంకో 2-3 పంచిపెట్టి సర్వ సమృద్ధితో నేను ఆ దేశం వదిలి బయటకు వచ్చాను. అంటే పాలు తేనెలు ప్రవహించు ఆశీర్వాదం ఎలాగుంటుందంటే, మనం అన్ని ఖాళీ అయిపోయినా కానీ ఆయన మళ్ళీ మనకి ఇస్తాడు. నోరు తెరిచి ఎవరిని అడగనవసరం లేదు, నోరు తెరిచి దేహి అని అడగొద్దు. నోరు తెరిచి అడగవలసింది ఏంటంటే, దేవా నీ ఆత్మ నాకు దయచే బాబు అని అడగాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నిజంగా అసలు మూలుగు వినటువంటి కొన్ని సమయాల్లో అప్పులైపోయాం, డబ్బులు లేవు, పిల్లవాడు ఇలాగైపోయింది, పిల్ల జీవితం ఇలాగైపోయింది, అలాగైపోయింది అని అనుకుంటావు. కానీ నీ లోపల నుంచి వచ్చే మూలుగు దేవుడు వింటున్నాడు. భర్త మారాలని అడిగేవు కదా, ఎప్పుడు మారుతాడో, ఎప్పుడు తాగుడు మానుతాడో, ఎప్పుడు సిగరెట్లు మానుతాడో, ఎప్పుడు వ్యభిచారం మానుతాడో, ఎప్పుడు చెడు స్నేహం మానుతాడో, దేవా 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 అన్నా కదా, దేవుడు నీ మనవి ఆలకించాడు. ఈ దినము పరిశుద్ధాత్ముడు స్థిరపరుచుచున్నాడు. అందరూ కూడా ఉన్న చోట లేచి నిలబడదాం. ప్రభువా నా మూలుగు విన్నావా బాబు, నేను ఏడుస్తున్నాను, ఎవరు చూడట్లేదేమో, దేవా నువ్వు ఉన్నావా, నువ్వు చేస్తావా, నీవు కూడా నా ప్రార్థన ఆలకించట్లేదేమో అనుకున్నాను. ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడావు ప్రభువా, నా ప్రార్థనను విన్నావు,
నా కష్టాన్ని శుభదినముగా మార్చుచున్నావు బాబు. అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపి, అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, నా మూలుగు దినము శుభదినముగా నువ్వు మార్చుచున్నావు బాబు. ఈరోజు నేను నీ మీద ఆధారపడుతూ ఉన్నాను, నీ మీదే నేను ఆనుకుంటున్నాను బాబు. శుభదినం ఎలాగుంటుందో చూడాలనుకుంటున్నాను. పోయిన చోటనే పంట విస్తారముగా రావటం శుభదినముగా చూస్తావు. ఏడ్చిన ఇంటిలోనే సంతోషమైన సాక్ష్యము చెబుతావు. పిల్లలు లేరని అవమానం పొందుతున్న చోటనే నీ బిడ్డలను ఎత్తుకుని ఆడించటానికి నీ చుట్టూ అవమానించిన వారందరూ వచ్చి నీ బిడ్డలను ఎత్తుకుని కొని ఆడుతారు. ఏడుస్తూ ఉన్నావు కదా, వ్యాపారం లేదు. ఏడుస్తున్నావు కదా, పిల్లలు లేరు, ఇల్లు లేదు, ఏది నిలబడట్లేదు, అంతా కూడా వచ్చినట్టే పోతుందని అనుకుంటున్నావు కదా. అవన్నీ కూడా దేవుడు చూశాడు, నీ బాధను విన్నాడు. పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీవు తప్ప మాకు దారి లేదయ్యా. ఈ దినము నాతో మాట్లాడావు. నా మూలుగు దినము శుభదినముగా మార్చుచున్నానన్నావు. నెమ్మది పొందిన దినాలు చూస్తావు అన్నావు. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాను. నువ్వు బిడ్డ కోసం ఏడుస్తున్నావా? చదువు కోసం ఏడుస్తున్నావా? ఉద్యోగం కొరకు ఏడుస్తున్నావా? ఆయన నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు. అందరూ యేసు 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 అని అందరూ కొద్ది నిమిషాలు యేసయ్యా యేసయ్యా అని పిలవండి. రక్షకుడా రక్షకుడా అని పిలవండి. నా పాపాలు క్షమించేసయ్యా, పరిశుద్ధత దయచే, పవిత్రత దయచే. అందరూ ప్రార్థన చేయండి.